ఒక పనిని ఏ ఒక్కడే 12 రోజులలో, బి ఒక్కడే 8 రోజులలో చేసెదరు. సి సహాయంతో వాళ్ళిద్దరు కలిసి 4 రోజులలో చేసిన మొత్తం పనిని సి ఒక్కడే ఎన్ని రోజులలో చేస్తాడు? సో దేని ఎక్స్ప్లెనేషన్ చూసుకున్నట్లయితే, ఏ ఒక్కడే ఒక పనిని ఎన్ని రోజుల్లో చేస్తున్నాడు? 12 డేస్లో చేస్తున్నాడు. బి ఒక్కడే ఎన్ని రోజుల్లో చేస్తున్నాడు? 8 రోజుల్లో చేస్తున్నాడు. మనకి ముఖ్యంగా ఈ అంకగణితానికి సంబంధించి అసలు సూత్రాన్ని ఉపయోగించకుండా కూడా ప్రతి ప్రాబ్లం చేయొచ్చమ్మా. ఓకేనా? చూడండి, ఆ తర్వాత సి సహాయంతో వాళ్ళిద్దరితో కలిసి, అంటే సి సహాయంతో వాళ్ళిద్దరు కలిసి ఏ ప్లస్ బి మళ్ళీ సిను కలిసి మొత్తం పనిని 4 రోజుల్లో చేస్తే సి ఒక్కడే ఎన్ని రోజుల్లో చేస్తాడు? ఇది క్వశ్చన్. దిస్ ఈజ్ అవర్ క్వశ్చన్. సో మై డియర్ టీచర్, సో నేను ఇక్కడ ఏమంటున్నాను, కొంచెం జాగ్రత్తగా వినే ప్రయత్నం చేయండి. ఇప్పుడు ఈ మూడింటి యొక్క ఎల్సిఎం కట్టండి. ఎంత వస్తుంది సార్ అంటే 12 పెద్దది. మీకు చాలాసార్లు చెప్పాను ఎల్సిఎం సులభంగా కట్టేటటువంటి విధానం. సో 12 పెద్దది. ఈ 12 అనేది మిగిలిన రెండింటితో డివిజిబుల్ అవుతుందా? కాదు. 12 2 24. మిగిలిన రెండింటితో డివిజిబుల్ అవుతుందా? ఎస్ అవుతుంది. కాబట్టి ఎల్సిఎం ఇస్ 24. రైట్. ఇప్పుడు ఏం చేయాలమ్మా? వీరి యొక్క సామర్థ్యాలను మనం కనుక్కోవాలి. వీరి సామర్థ్యాలను కనుక్కోవాలి. 12 2 24 కాబట్టి 2. అంటే ఉదాహరణకు 24 పుస్తకాలు మనం డిఎస్సి కోసం చదవాలనుకుంటే ఏ అనే విద్యార్థి రోజుకు 2 పుస్తకాలు చొప్పున 12 రోజుల్లో కంప్లీట్ చేస్తాడు. బి అనే విద్యార్థి 8 3 24 అంటే రోజుకు 3 పుస్తకాల చొప్పున 8 రోజుల్లో పూర్తి చేస్తాడు. వాళ్ళు ముగ్గురు కలిసి ఆ పుస్తకాలను విడివిడిగా చదువుకుంటే 4 రోజుల్లో కంప్లీట్ చేస్తారంటే 4 6 24. ఒక రోజులో 6 పుస్తకాలు చదువుతారు. ఇవన్నీ వారి సామర్థ్యాలు. అయితే ఏ కామా బి కామా సిలు, ఏ ప్లస్ బి ప్లస్ సిలు కలిసి 6 అయినప్పుడు ఏ ఒక్కంది ఎంత అయింది సార్? 2 అయింది. ప్లస్ 2 అయింది. బి ఒక్కంది ఎంత అయింది సార్? 3 అయింది. అంటే వీళ్ళిద్దరి యొక్క సామర్థ్యం కలిపి మొత్తం 5 అయింది. అంటే సి ఒక్కంది ఎంత సార్ సామర్థ్యం? 1. అంటే రోజుకు 1 పుస్తకం మాత్రమే సి చదువుతాడు అని అర్థం. అంటే మొత్తం 24 పుస్తకాలంటే రోజుకు 1 పుస్తకం చదివితే ఎన్ని రోజులు పడుతుంది సార్ అంటే 24 డేస్ పడుతుంది. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్ మై డియర్ టీచర్స్.